గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఈ అవార్డు గ్రహీతల్లో చలనచిత్ర ప్రముఖులుగా ఉన్నటువంటి శ్రీ చిరంజీవి గారికి, శ్రీ కమల్ హాసన్ గారికి, గౌరవ మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శ్రీ నాగార్జున గారికి, ఈ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఎంపికైనటువంటి కథానాయకులకి, అట్లాగే ఇతర సినిమాలకి, రచయితలకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఇతర సినిమా రంగాల్లో ఉన్నటువంటి అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా, కళలన్నా